ఈ సాంబార్ వాళ్ళు టాలీవుడ్ని బ్యాన్ చేస్తారంట భయ్య. 2-3 ఇయర్స్ నుంచి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా స్కేల్ పెరిగింది కదా భయ్య. అప్పటి నుంచి వీళ్ళ హేట్రెడ్ క్వశ్చన్ కక్కుతున్నారు భయ్య. వీళ్ళకి సాంబార్ వాళ్ళకి చాలా మండుతున్నట్టుంది టాలీవుడ్ సక్సెస్ చూసి. వివరాల్లోకి వెళ్తే మన విజయ్ అన్న కళాఖండం జననాయకని వస్తుంది భయ్య. అది ఒక రీమేక్ మూవీ, అది అందరికీ తెలిసిందే. ప్రొడక్షన్ వాళ్ళు పబ్లిక్గా అనౌన్స్ చేయకపోయినా ఆ ట్రైలర్ చూసి మన వాళ్ళు మక్కీ దించారని అయితే ట్రైలర్ షార్ట్స్ చూస్తే ఎవరికన్నా అర్థమైపోతుంది. రీమేక్ చేయడం పెద్ద తప్పేం కాదు. మన హీరోలు కూడా తమిళ వాళ్ళ మూవీస్ చాలా రీమేక్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రీమేక్ గురించి కాదు భయ్య. ఇక్కడ సంక్రాంతికి మనకు కూడా బాస్ సినిమా ఒకటి వస్తుంది, ప్రభాస్ గారి సినిమా వస్తుంది, అట్లనే 1-2 చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. వాటితో పాటు సమానంగా విజయ్ సినిమాకి కూడా స్క్రీన్స్ చేయాలని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఏమో మనకి ఇయర్ భయ్య. మనం మాత్రం మనకున్న థియేటర్స్ సగం థియేటర్లో విజయ్కి ఇచ్చి మిగతా సగం థియేటర్లో మన పెద్ద సినిమాలు 4 వేసుకోవాలంట. అలా వేసుకోకపోతే వాళ్ళు టాలీవుడ్ని బ్యాన్ చేస్తారంట. మన తెలుగు ఆడియన్స్ అన్ని సినిమాలు ఎంకరేజ్ చేస్తారు భయ్య. తెలుగు, తమిళ్, హిందీ, ఉర్దూ, కొరియా సినిమాలు కూడా చూసేవాళ్ళంట. వాచ్ చేయరండి. వర్డ్స్లో మన తెలుగు సినిమాల్ని ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ చాలా తక్కువ మంది భయ్య. రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి పాన్ ఇండియా స్కేల్ పెరగడం వల్ల హిందీ నార్త్ సైడ్ నుంచి ఆడియన్స్ వస్తున్నారు. కానీ మనకి చాలా అతి తక్కువ. ఏదో మన మూవీలో హెవీ కంటెంట్ లైక్ బాహుబలి కానీ, పుష్ప కానీ అట్లా పెద్ద కంటెంట్ వస్తే కానీ తమిళలో మన మూవీస్ చూడరు భయ్య. ఇప్పటికీ పెద్ద రికార్డ్స్ ఏం లేవు మన వాళ్ళకి. వాళ్ళ సినిమాలకు మాత్రం మన వాళ్ళు పూజలు చేస్తారు, దండేసేస్తారు. తమిళ కన్నా ఇక్కడ పెద్ద హిట్ చేసేస్తారు. వాళ్ళ సినిమాలే చూసే వాళ్ళని నేనేం తప్పు పట్టట్లేదు భయ్య. వాళ్ళ సినిమాలని చూడొద్దని కూడా నేనేం చెప్పట్లేదు. వాళ్ళ సినిమాకి అంత వాళ్ళంటే ఇష్టం ఉంటే చెన్నైలో ఉన్న స్క్రీన్స్ అన్నింటిలో జననాయకన్ సినిమాని వేసుకోమనండి. అట్లా అని చెప్పి వీళ్ళు హైదరాబాద్, మన ఆంధ్ర, విశాఖపట్నంకి వచ్చి సగం స్క్రీన్స్ మా వాడికే ఇవ్వాలి అంటే అది అవ్వదు భయ్య. పెద్ద కామెడీ ఏంటంటే అది మన బాలకృష్ణ సినిమా భగవత్ కేసరి అనే సినిమా వాళ్ళు రీమేక్ చేసి అది మన సినిమాలతో కాంపిటీషన్ వదిలి మన దాంట్లో సగం స్క్రీన్స్ రావాలంట. రావుపూడి బై లైక్ ఓకే అదేంట్రా నా సినిమా రీమేక్ చేసి నా సినిమాతో పాటు కాంపిటీషన్ ఇస్తావా అని. అందుకే మీరు ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. బాస్ సినిమాకి వెళ్తే కామెంట్ చేయండి. ప్రభాస్ సినిమాకి వెళ్ళాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అర్జున్ విరాట్ ప్లేట్స్.